చిన్న గ్రామంలో చోటా పాకిస్తాన్ అని చెప్పేసి ఆ గ్రామాన్ని ప్రకటించారు హిందువులారా. సో నెమ్మదిగా హిందూ సమాజం నిద్రపోతే స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు, ఒక హిందువు మతం మారితే హిందూ సమాజం సంఖ్య తగ్గడమే కాదు ఒక శత్రువు పెరుగుతాడనే మాట హిందూ సమాజం మర్చిపోరదని గుర్తు చేస్తున్నాను. 75 ఏళ్ల క్రితం పాకిస్తాన్ విభజన చెందినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక మాట చెప్పాడు, 1000 సంవత్సరాల క్రితం హిందువు మతం మారినప్పుడే పాకిస్తాన్ బీజం పడిందని గుర్తు చేశాడు. ఇది హిందూ సమాజానికి గుణపాఠం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి హిందూ సమాజం? ఏ ప్రాంతానికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ నిలబడాలి. రాముడు పుట్టిన భూమిలో, కృష్ణుడు పుట్టిన భూమిలో 20,000 సంవత్సరాల చరిత్రను కాపాడుకుంటూ నవతరానికి మన సంప్రదాయాల పద్ధతులను గుర్తు చేస్తూ హిందూ సమాజాన్ని ఒక త్రాటి మీద నిలపడానికి మనం జాగ్రత్తగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్య అనేక రకాల విషయాలు సనాతన ధర్మం మీద దాడి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే